నిన్ననే రాహుల్ గాంధీ కర్ణాటకలో 2 సంవత్సరాల పాలనతో ప్రజలు అద్భుతంగా సెటిల్ అయిపోయారు. కోట్లాది మంది పండగ చేసుకుంటున్నారని చెప్పాడు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కర్ణాటకలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు. మేము సంతోషంగా ఉన్నారేమని అంటున్నారేం కనుక్కో. మధ్యతరగతి సంతోషంగా ఉన్నామంటున్నారేం కనుక్కో. పేదలు సంతోషంగా ఉన్నారంటున్నారేం కనుక్కో. రైతులు సంతోషంగా ఉన్నారంటున్నారేం కనుక్కో. దోపిడీ, దోపిడీ, దోపిడీ. ప్రతి చోట దోపిడీ. నెట్ట నిలువున దోపిడీ. పోనీ ప్రభుత్వం తరపున ఏమన్నా పెడుతున్నారా అంటే కేంద్రం ఇచ్చే పథకాలు తప్పించి దిక్కు మొక్కు లేదు. చచ్చిపోతున్నారు జనం కాంగ్రెస్ని నమ్మినందుకు. 2 ఏళ్లలో నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే కర్ణాటక అయింది. చివరికి ఇప్పుడు తాజాగా బయటపడ్డాయి. రోడ్లు వేసామని చెప్పారు. అమ్మయ్య అనుకుంటే వర్షం దెబ్బకి ఆ రోడ్డు ఇప్పుడు మనకు కనుక గడ్డి మేట్లను అమ్ముతున్నారు ఈ మధ్యన. గడ్డి మేట్లాగా తెచ్చి మనం మట్టి మీద వేసేస్తే ఆ మట్టిలో కురుగుపోయి అది సెట్ అయిపోద్ది. లేదా మన ఇళ్లల్లో కూడా వేసేసుకోవచ్చు. అది ఒరిజినల్ గడ్డితోనే గడ్డి మేట్లు వస్తాయి. అట్లాగా రోడ్డు చేతికి ఊడొచ్చేది. అంత దరిద్రంగా ఉన్నాయి. కాకపోతే కర్ణాటక అద్భుతంగా ఉంది. రాహుల్ గాంధీ నమ్ముతున్నాడు.